నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన జిల్లాగా పేరొందిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి వద్ద రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ప్లాంట్కు శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ మరియు టిఎస్ మెంటర్ పివిఎల్ మాధవరావు, రిలయన్స్ బయో ఎనర్జీ సిఇఓ హరీంద్ర కె త్రిపాఠితో కలిసి ఈ భూమి పూజ చేశారు. దివాకర్పల్లి వద్ద 497 ఎకరాల్లో 139 కోట్ల రూపాయల పెట్టుబడితో 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ ఈ సిబిజి ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిలయన్స్ సంస్థ 500 సిబిజి ప్లాంట్లు నెలకొల్పుతామని తెలియజేసింది. దానిలో భాగంగా తొలి ప్లాంట్కు శంకుస్థాపన చేయడం శుభసూచకం. పూజానంతరం ఏర్పాటు చేసిన సభలో యాంకర్ ఉదయభానును పొగడ్తలతో ముంచేస్తారు. అలాగే ప్రకాశం జిల్లా ప్రజలు పౌరుషానికి ప్రేమకు చిహ్నంగా ప్రజలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పవర్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు మొదలైనవారు పాల్గొన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ 10 మందికి చూపిస్తుంది. అదే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.